ఏ దేవుడికి ఏ పదార్థాలను నైవేద్యంగా పెట్టాలి? మనలో చాలా మంది రోజూ దేవుని పూజిస్తాం. గుడికి వెళ్లే వీలు లేని వారు ఇంట్లోనే దేవుని పూజిస్తుంటారు. పూజలో భాగంగా దేవునికి నైవేద్యం పెడుతుంటాం. కొందరు దేవుడికి ఇష్టమైన పదార్థాలను పెడితే మరికొందరు తమకు తోచిన పదార్థాలను నైవేద్యంగా పెడుతుంటారు. అసలు నైవేద్యం అంటే ఏంటి? పురాణాల ప్రకారం మన దేవుళ్లకు ఎటువంటి పదార్థాలు ఇష్టమో, ఏ పిండి వంటలను ఇష్టంగా భుజిస్తారో తెలుసుకుందాం. నైవేద్యము అనే పదం సంస్కృతం నుండి వచ్చింది. నైవేద్యము అంటే దేవునికి సమర్పణ అని అర్థం. నైవేద్యం అనేది దేవుడికి పెట్టకముందు తినడం చేయకూడదు. అందుకనే దేవుడి నైవేద్యం కోసం వండే ఆహార పదార్థాలను వండేటప్పుడు రుచి చూడరు. దేవుడికి సమర్పించిన తర్వాతనే దానిని తీసుకోవాలి. శివుడు పరమశివుడికి పాలతో చేసిన పదార్థాలను ఎంతో ప్రేమగా స్వీకరిస్తాడు. ఇంకా కుంకుమ పువ్వుని కలిపి చేసిన ఆహార పదార్థాలు, తీయటి వంటకాలన్న ఆయన ఇష్టపడతాడు. అయితే కొంతమంది భంగు, పెరుగుతో చేసిన ఆహార పదార్థాలను శివుడికి నైవేద్యంగా ఉంచుతారు. వినాయకుడు బొజ్జగణపయ్య వినాయకుడికి లడ్డూలు, కుడుములన్న మహాప్రీతి. విఘ్నేశ్వరుడిని పూజించే సమయంలో ఆయనకు నైవేద్యంగా ఆ పదార్థాలనే ఉంచుతారు. నారాయణుడు మహావిష్ణువుకు పసుపు, కాయ ధాన్యాలంటే ఎంతో ఇష్టంగా స్వీకరిస్తారట. ఇంకా వీటికి కొంచెం బెల్లం కలిపి చేసిన వంటకాలైతే ఇక చెప్పనక్కర్లేదు. అందుకే విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించేటప్పుడు పసుపు వర్ణంగల లడ్డులను ఆయనకు నైవేద్యంగా పెడతారు. శ్రీకృష్ణుడికి బాల్యంలోనే వెన్న దొంగగా పేరుంది. వెన్న అంటే అంత ఇష్టం. పక్క ఇళ్లలో ఉన్న వెన్నను దొంగిలించి మరీ తినేవాడట. అందులో తెల్లటి వెన్నంటే ఆయనకు మహాప్రీతి. అందులో చక్కెర కలుపుకుని ఆరగించేవాడట. ఇంకా కొబ్బరితో చేసిన లడ్డూలన్నా శ్రీకృష్ణుడికి ఇష్టమట. ఆయనను పూజించే సమయంలో ఈ వంటకాలనే ఆయన ముందు ఉంచుతారు భక్తులు. హనుమంతుడికి ఎర్రటి ధాన్యాలను ఇష్టంగా స్వీకరిస్తాడు. ఎర్రటి కంది బెడలను నీటిలో తడిపి వాటిని బెల్లంతో కలిపి స్వామివారి ముందు నైవేద్యంగా పెట్టి పూజ చేస్తే మనకు కోరికలను తీరుస్తాడట. శనిదేవుడికి నలుపు వర్ణం అంటే ఇష్టం. నల్లని నువ్వులతో చేసిన వంటకాలను శనిదేవుడు ఎంతో ఇష్టంగా స్వీకరిస్తాడు. అలాగే ఆవాల నూనెతో చేసిన వంటకాలను శనిదేవుడి పూజలో ఉపయోగిస్తారు. చదువుల తల్లి సరస్వతిని పూజించే సమయంలో మంచి బుద్ధి, చదువు ప్రసాదించాలని ఖిచిడీని నైవేద్యంగా ఉంచుతారు. లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను, ఆరోగ్యాన్ని ప్రసాదించే లక్ష్మీదేవికి వరిధాన్యంతో చేసిన పదార్థాలను పూజలో పెడతారు. బియ్యంతో చేసిన ఖీర్ను లక్ష్మీదేవి ఇష్టంగా స్వీకరిస్తారు. దుర్గామాతను పూజించడానికి కిచిడి లేదా తీయటి ఖీర్ను పూజకు ఉపయోగిస్తారు. దుర్గాదేవికి ఆ పదార్థాలంటే ఇష్టమట. కాళికామాత ధైర్యం, బలాన్నిచ్చే కాళికామాత బియ్యంతో చేసిన ఆహార పదార్థాలను ఇష్టంగా స్వీకరిస్తారు. బియ్యంతో చేసిన తీయటి పదార్థాలు, కూరగాయలు, ఖీర్ కాళికా పూజలో ఆ తల్లి ముందు పెడతారు. ఏ వంటకాలైనా సరే వరిధాన్యంతో చేసినవి అయితే ఇష్టంగా భుజిస్తారట అమ్మవారు.